కాదు, మీరు డిసైడ్ చేయండి. నేను కొంచెమే చేస్తాను, చిన్నగా చేస్తాను. నమామి నమామి సింపుల్ గా చేసుకోవచ్చు. నేను అందుకే వీడియోస్ చూడొద్దని చెప్తాను. మనకి ఎలా కంఫర్టో అలా చేసుకుందాం. ఉండదు. నేను ఈ పువ్వులు అనూకి కూడా కావాలి. గులాబ్ పువ్వు. లలిత చదువుకున్నాం. ఇంకో ఫ్రెండ్ రోజా తెలుసు కదా, ద టాల్ అనుష్క, మా అనుష్క. సో వీడియో తీస్తోంది. బట్ వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు. మాట్లాడుతున్నావు మీను, ఏం మాట్లాడుతున్నావు? తెలుగు. నీకు స్పేస్ లేదా? నీకు స్పేస్ లేదంటావా? కావాల్సినంత స్పేస్ లేదని కాదు. అయితే ఒక పాట పాడాలి. చిన్నది కూర్చొని పాడేస్తే అయిపోగొట్టేద్దాం. కూర్చో. సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, అక్కడ ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కేయండి. ఇలా చెప్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే ఎవరు చేయరు. టపా కొట్టండి. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఏం కనిపించకుండా నా ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారా? ఎస్, ఇవాళ నేను నా ఫ్రెండ్స్తో ఒక వ్లాగ్ చేశాను. ఆ వ్లాగ్కి కూడా స్పెషాలిటీ ఏంటంటే, నేను ఇంకో ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. ఎందుకు వచ్చాను? తను బొమ్మల కొలువు పెట్టుకుంది. యాక్చువల్గా కొంతమంది దసరా నవరాత్రుల్లో, మరి కొంతమంది సంక్రాంతి టైంలో ఈ బొమ్మల కొలువు పెడతారని మనలో చాలామందికి తెలుసు కదా. సో అదో అక్కడ కనపడుతుంది చూడండి మేడం గారు, మా మేడం మీనాక్షి బొమ్మల కొలువు పెట్టుకుంది, పిలిచింది. మేము ముందు లలిత సహస్రనామం చేసుకుంటాము. నేను లాస్ట్ టైం చెప్పినట్టున్నాను కదా, ఎవ్రీ మంత్ ఒకళ్ళ దగ్గర ఒక ఇంట్లో మేము లలిత సహస్రనామం చేసుకుంటాం, మేము 5గురం కలిసి. సో మేము 5గురం కాకుండా ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారు, బట్ మేము 5గురం కలిసి చేసుకుంటున్నాము. సో మీనా బొమ్మల కొలువుకి మేము వచ్చాము. సో బొమ్మల కొలువుకి వచ్చాం కాబట్టి ఆ బొమ్మల కొలువు వ్లాగ్ని ఇవాళ చూడబోతున్నారు. చూసేయండి మరి. నేను ఈ పువ్వులు అనూకి కూడా కావాలి. ఈ పువ్వులు అనూకి మిస్ అయ్యాను. అంటే తను రాలేదు, కుదరలేదు. ఇస్తే అంటే మన 5గురికి ఉంటాయి. అందరు పెట్టుకున్నారేంటి? నేను మొన్న పెట్టుకున్నాను. అది ఆర్టిఫిషియల్ గులాబ్. అరే ఎంత బాగుంది అసలు. అమ్మించండి అమ్మ, తీసుకొచ్చాను. వాళ్ళ ముగ్గురికి ఇచ్చాను, నీకు ఇవ్వాలి. అవును, నాకు ఇచ్చింది. నేను రెండు అన్ని పెట్టుకున్నా, పుట్టుకొస్తే బాగుంటాయి. బాగా పెట్టింది. ఏమన్నా వివరిస్తావా? ఒక్కొక్కటి ఏంటంటే చెప్పాను కదా, మీను బొమ్మల కొలువు పెట్టింది. మేము వచ్చాము. లలిత అటు తిరుగు. మేము లలిత చదువుకున్నాం. ఇంకో ఫ్రెండ్ రోజా తెలుసు కదా, ద టాల్ అనుష్క, మా అనుష్క. సో వీడియో తీస్తోంది. బట్ మేము 5గురం కలిసి లలిత సహస్రనామం చేసుకున్నాం. ఇప్పుడు మీరు బొమ్మల కొలువు టట్టడాయ్. వావ్, చెప్పండి. సో ఇది నా సెకండ్ ఇయర్ బొమ్మల కొలువు పెట్టడం. లాస్ట్ ఇయర్ మొదలు పెట్టాను నేను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అనవైతే. అయితే నేను కూడా అలా కంటిన్యూ చేద్దామని ఒక ఎరగా చూస్తున్నా 2 ఏళ్ళ నుంచి నిశ్చయించుకున్నాను. ఇక్కడ ఇవన్నీ బొమ్మలు నేను ఇండియా నుంచే షిప్పింగ్ చేయించుకున్నాను. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇండియా నుంచే షిప్ చేయించాను. ఆ కృష్ణుడు ఇక్కడ మాత్రం, కృష్ణుడు విగ్రహం ఇక్కడ నేను బాప్స్ స్వామినాథన్ టెంపుల్, ఓకే, మన స్వామినారాయణ టెంపుల్లో కొన్నాను నేను. ఆ కింద కమలం నువ్వే తయారు చేశాను. DIY. దగ్గరగా చూపించు రోజా. అయితే DIY వెనకాల స్క్రీన్ అంతా కూడా నేనే చేశాను. అది అన్ని చీరలు అవి. ఇది యాక్చువల్లీ నా మధుపార్కం చీర. దాన్ని అంతా ఎల్లో అయిపోయి ఉండింది, బట్ డ్రై క్లీనింగ్ అంతా చేయించి
ఆ కలర్లో వచ్చింది. కృష్ణుడు, మన వినాయకుడు, ఇవి గుర్రాలు, ఇవి అలా డాన్స్ చేసే గుర్రాలు అనమాట. ఇలా యా, అక్కడ కూడా నువ్వు అనువే అలా అనగలిగితే జాగ్రత్త. మెల్లగా అది అలా. అదే మీనా లాగే డాన్స్ చేస్తుంది. తల ఎలా తిప్పుతుంది చూసావు? మీనా లాగే ఇట్ట. ఇది దశావతారం. దశావతారాలు ఓకే, తెలుసు కదా దశావతారం. ఇది అష్టలక్ష్మి చిన్న సైజ్ బొమ్మలు అష్టలక్ష్మి బొమ్మలు. దుర్గాదేవి, సరస్వతి, ఆవిడ లక్ష్మీదేవి. ఈ భంగిమ యాక్చువల్గా మేమందరం కలిసి ఈ భంగిమలో ఒకసారి లాస్ట్లో చూపిద్దాం అనుకుంటున్నాం. సేమ్ ఇలాగే ఏమనందరం ఇలా కూర్చుందాం ఒకసారి లాస్ట్లో. అలా బయట ఆ ఎండలో మన వల్ల కాదులే కానీ ఇది ఒక ఫ్యామిలీ లాగా, ఫ్యామిలీ లైక్ యూ హ్యాపీ. అదే పొంగల్ చేస్తున్నట్టు విలేజ్ లో పొంగల్. సో ఇది మా కళ్యాణ్, మీనా వాళ్ళ హస్బెండ్. ఇది మీను, ఇది సహస్ర అండ్ ఇది సిద్ధు. ఓకే, ఇది పొంగల్ చేయించడం అనమాట. కరెక్ట్. ఇక్కడ మన కర్ణాటిక్ మ్యూజిక్ లో త్రిమూర్తులు, త్యాగరాజ, శ్యామశాస్త్రి అండ్ దీక్షితర్. ఇది చిన్న మినీ వైలిన్. ఇది తాతగారు, మా నాన్న వైలినిస్ట్, సిద్ధు కూడా వైలిన్ వాయిస్తున్నాడు. సో అలా ఒకటి పెట్టాను. ఇక్కడ కుంభకర్ణుడు, సారీ ఘటోత్కచుడు, నేను కన్ఫ్యూజ్ అయ్యొచ్చు. ఘటోత్కచుడు మన వివాహ భోజనంబు పాట పాడాలగే. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు. అక్కడ జాంగ్రీ, జిలేబీ, లడ్డు, ఇవి అరిసెలు. ఇది ఇవేంటి అన్నం? ఇదిగో ఇవేమో అదే ఎన్ను అనుకున్నది. అంటే ఆయన ఇప్పుడు సౌత్ ఇండియన్ ఘటోత్కచుడే నార్త్ ఇండియన్ కి ట్రిప్ వేసారనమాట. అక్కడ తింటున్నారు. చాలా ఇంకా మీనా ఎంత బాగా కొబ్బరికాయ కొట్టావో తెలుసా నువ్వు? ఆ కొబ్బరికాయ అసలు పాడవద్దు తెలుసా? అయితే ఇది తాత అండ్ అమ్మగారు, బామ్మగారు. అది నా చెంపలేంటే ఇంతెర్రగయ్యాయి చూడు. ఓ మై గాడ్. అది రాజస్థానీ డాల్స్. అవి రాజస్థానీ డాల్స్. అది నేను ఇక్కడే కొన్నాను. ఓకే, అది మాత్రం ఇక్కడే కొన్నాను నేను. రాజస్థానీ డాల్స్ అవి. ఇవి మాత్రం పపెట్ డాల్స్. అవి ఇక్కడే ఏదో స్టోర్ కాదు. ఈ విషయంలో మీనుని మనం చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. తీసుకున్నా మా వల్ల కాదనిపిస్తుంది. బాగా చేస్తావే మీనుని, షేక్ చేయలేరు. ఇది అఫ్ కోర్స్ ఇది కూడా క్లే తో చేసింది. ఇది యాక్చువల్లీ చాలా హెవీగా ఉంటుంది. క్లే తో చేసింది, కొబ్బరి అండ్ అదనమాట. సో ఇక్కడ నేను బుద్ధుడు, చిన్న మినీ బుద్ధుడు పెట్టాను బుద్ధులని. సో వీళ్ళ చెడు వినరాదు, చెడు చూడరాదు, చెడు మాట్లాడరాదు. ఇది మౌనంగా మంచి ఆలోచనలో మౌనంగా ఉండాలి. ఓకే, ఇక్కడ అమ్మవారు. పట్టుకోవద్దు. యా, మేబీ దట్స్ వాట్ ఇట్ ఇస్. యా, ఇక్కడ అమ్మవారు. యాక్చువల్లీ ఇది నేను వరలక్ష్మి వ్రతానికి కొన్నాను అనమాట, బాడీ అండ్ ఫేస్. వరలక్ష్మి వ్రతానికి నేను కలుషం అండ్ స్టీల్, అది సిల్వర్ పెడతాను. అది ప్రాపర్గా పెడతాను సపరేట్. ఇది ఇలా కొంచెం డెకరేషన్ అలా చేసుకోవడానికి అన్నమాట. అది కూడా పెట్టాను. చాలా బాగుంది. సో మొత్తానికి నీ బొమ్మల కొలువు బాగుంది. సో ప్రతిరోజు అందరినీ పిలిచావా బొట్టు పెట్టుకోవడానికి? అవును, అంటే ఇంకా స్పేస్, టైం, ఓపికని బట్టి వేరే ఎక్స్టెండ్ మాట్లాడుతున్నావు. నేను ఏం మాట్లాడుతున్నావు? తెలుగు. నీకు స్పేస్ లేదా? నీకు స్పేస్ లేదంటావా? కావాల్సినంత స్పేస్ లేదని కాదు, ఇక ఓపిక అంటావా? చెయ్యి మీను, నువ్వు తలుచుకో. అది కొంచెం అంటే ఎవ్రీ ఇయర్ యూజువల్లీ ఏం చేస్తారంటే అన్ని పెట్టేసి ఎవ్రీ ఇయర్ ఒక కొత్త బొమ్మ కొని, కొత్త ఇయర్ నేను సంగీత విద్వాంసుల్ని అది కొన్నాను నేను. బాగా చేసావు, మొత్తానికి చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీడే అంటే పేరెంటానికి పిలుస్తారు, చూస్తారు, పాటలు పాడతారు. అలా మనం అయితే ఒక పాట పాడాలి. అవన్నీ చిన్నది కూర్చొని పాడేస్తే అయిపోగొట్టేద్దాం. కూర్చో.
ఓకే, ఇది అన్నమాచార్య కీర్తన. డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం, డోలాయాం జల డోలాయాం హరే డోలాయాం. మీన కూర్మ వరాహ మృగపతి అవతారా, మీన కూర్మ వరాహ మృగపతి అవతారా. దానవారే గుణశౌరే ధరణీధర మరుజనక డోలాయాం జల డోలాయాం హరే డోలాయాం, డోలాయాం జల డోలాయాం హరే డోలాయాం హరే డోలాయాం. థ్యాంక్ యూ సో మచ్. అదనమాట, ఇది మీనా బొమ్మల కొలువు. ఇవాళ మీనా బొమ్మల కొలువు అయిపోయింది కాబట్టి రేపు అంటే నా దగ్గర నేను వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకుంటానన్నమాట. దానికి సంబంధించిన వీడియో మళ్ళీ వీళ్ళందరూ వస్తారు. ఇవే మొహాల్ని మీరు పదే పదే చూస్తారు, బట్ అయినా కూడా అంతే, మా సర్కిల్ ఇంతే కదా. ఈ మొహాలు చూడాలి మీరు మళ్ళీ మళ్ళీ. సరే పక్కన పెట్టేసేయి. మన ఇంట్లో తర్వాత ఏంటి, తర్వాత సస్పెన్స్. ఎందుకంటే రేపటి వీడియో చూస్తే ఆ వీడియోలో చెప్తా తర్వాత ఏంటనేది, అంతే కదా. సరే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇగో మా ఫ్రెండ్స్తో కలిసి బోల్డ్ అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు. అమెరికాలో వేడిగా ఉంది కదా, మా హ్యూస్టన్లో చాలా వేడి ఉంది. తర్వాత ఇంకో వీడియో చేస్తాం. ప్రస్తుతానికి మాత్రం బాయ్. మరి చేయండి అమ్మా, అక్కడ ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కేయండి. ఆహా ఇలా చెప్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే ఎవరు చేయరు. యూరోప్ నుంచి కూడా వస్తారు నీకు. అలా కాదు, మీరు ఆ పక్కన గంట ఉంటుంది, ఆ గంటని టపా 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 కొట్టండి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అను సరే, ఈ వీడియో తీస్తున్నందుకు రోజాకి థ్యాంక్స్. మళ్ళీ మేము ఇలా నవ్వుతూనే ఉంటాం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. చెప్పా కదా, రేపు ఇంట్లో జరిగే పూజ వీడియో, ఆ తర్వాత ఏ వీడియో తర్వాత వీడియోలో చెప్తాం. మరి అందరికీ బాయ్. ఇప్పటికీ మీరందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలాగే మళ్ళీ కలుస్తాను. ప్రేమగా మీ ప్రణతి.